టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి ఒమ్మి రఘురామ్. రోడ్డును బాగు చేయండి మహాప్రభు. గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బుధవారం చిన్న టేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ శామ్యూయల్ పాల్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఆయన అన్నారు. అలాగే ఓడిపోతే కృంగిపోకూడదని, తదుపరి అదే గెలుపుకు రేపే నాంది అవుతుందని అన్నారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫుట్బాల్ క్రీడాకాలలో పాల్గొన్న క్రీడాకారులను కరచనాలంతో అభినందించి ప్రోత్సహించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీ రెడ్డి మాట్లాడుతూ తాము రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థులకు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. கடல் கண்ட கலிகால பிரபுவே கணிகாலன் முன்னில் செல்லும் போல் துக்கங்களே கற்பூர திரியை கத்தும் போல் ஐயப்பன் கலவச்சாட்டணியம் நீக்கும் போல் நீ அபிஷேகம் சுவாமிக்கு மாலபிஷேகம் சுவாமிக்கு திருவாபரணம் சுவாமிக்கு திருவாபரணம் சுவாமிக்கு Dear children, join your palms together. Where is your spirit? The inauguration ceremony is going to be held. రామయ్య సార్ ఒక్క నిమిషం అలాగే ఉన్నాను. పిల్లలు వాళ్ళకునే ఆత్మస్థైర్యాన్ని బట్టి ఓటమిని ఎలాగ జయించాలనేది గతంలో ఉన్నటువంటి మన మంచి మంచి క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు ఓటమిలు కూడా మన విజయాలుగా
మార్చుకోవచ్చు, ఫెయిల్యూర్ని సక్సెస్కి ఎలా మార్చుకోవాలనేది గత టెండూల్కర్ లైఫ్ హిస్టరీలో చూశాము. అలాంటి మానసిక స్థైర్యాన్ని ప్రతి ఒక్క పిల్లవాడు ఈ యొక్క స్పోర్ట్స్లో నేర్చుకోగలరు. దాని ద్వారా వాడు చదువులో కానీ వారి భవిష్యత్తులో కానీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఆ లైఫ్ స్టైల్ని ఎట్లా కన్సిస్టెన్సీగా నిలబెట్టుకోవాలనేది కేవలం ఒక స్పోర్ట్స్ ఆడటం ద్వారా వాటిని మాత్రమే సంపాదించుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జిల్లా స్కూల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఆడటం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి చదువుతో పాటు స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళకు స్పోర్టివ్నెస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే మొత్తం అన్ని చదువు మీద పడ్డారంటే పొద్దున వాళ్ళకి జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే స్కూల్ ఈ సంవత్సరంలో ఇక్కడికి మార్చడం జరిగిందని చెప్పి తెలుసు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో, ఎందుకంటే అన్ని గ్రౌండ్స్ కూడా డెవలప్ చేశాము. ఫుట్బాల్ గ్రౌండ్ అనుకోండి, క్రికెట్ గ్రౌండ్ అనుకోండి, అలాగే టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు, ఇప్పుడు పైన ఇక్కడ చెస్ పోటీలు కూడా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్ ఉంది ఇక్కడ. పిల్లలందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ప్రజలందరికీ ఇప్పుడే డిఓ గారు చెప్పడం కూడా జరిగింది. స్టేట్ మీట్ కూడా ఒకటి చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ చూసిన తర్వాత వారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్టేట్స్ స్పోర్ట్స్ మీట్ కూడా జరుపుతామని చెప్పేసి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ గేమ్ ఆడడానికి వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదములు, ప్రత్యేక అభినందనలు. ప్రతి వారు కూడా ఈ గేమ్ని స్పోర్టివ్గా తీసుకొని గెలిచినా ఓడినా కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నగరంలోనే కాక జిల్లా స్థాయిలో ఎక్కడొచ్చినా కూడా అంతర్ పాఠశాలల క్రీడా పోటీల నుంచి వాళ్ళ లోపల ఒక ఉత్తేజాన్ని నింపి క్రీడల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయి, ఈరోజు రేపు. మరి వచ్చే సంవత్సరం ఇంకా సంవత్సరం కొన్ని క్రీడాంశాలను పెంచి నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి చాలా సంతోషం. ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బళ్ళారి నుండి నిజామాబాద్ మీదుగా ఐరన్ లోడ్తో బయలుదేరి యూపీ వెళ్చున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామం వద్ద పట్టాలు తప్పింది. రైల్వే రిస్క్ టీం మరమ్మతులు పనులు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘటన స్థలాన్ని పరిశీలించారు.
దువ్వాడ పరిసర ప్రాంతంలో 2-3 రోజుల పాటు ఇంటికి తాళం వేసి ఉంటే చాలు కన్నేస్తాడు. 1-2 రోజులు పరిశీలిస్తాడు. మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి సమయంలో సునాయాసనంగా పని ముంచేస్తాడు. 6 తులాల బంగారు ఆభరణాలు, 3.75 కేజీల వెండి సామాగ్రితో పాటు 2,10,000 రూపాయల నగదు దోచుకున్న పురాణ దొంగ చాకచక్యం ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తార్ గ్యాంగ్ను ఈ నెల 12వ తేదీన కుర్మానపాలెం మెయిన్ రోడ్లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను గాజువాక పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దాని మీద పరవాడ గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి. గాజువాకలో 3 కేసులు, అలాగే పరవాడలో ఒక 3 కేసులు కట్టారు. దువ్వాడలో ఎంతమంది ఉన్నారు దీంట్లో? 2 మొత్తం. దాని మీద ఇద్దరిని, ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం, తండా, ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట. దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిసయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ, శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు, వితౌట్ లాకెట్, నల్లపూసలు వితౌట్ లాకెట్, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. లో 2/11/2024 ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. అది ఫిర్యాదుదారుడు శివాజీనగర్ బ్లాక్ నెంబర్ Gలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు. అయితే మనకి వాళ్ళు 16వ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతి వెళ్ళడం జరిగింది. అటు నుంచి వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏదైతే ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టి పెడడం తాళం. అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. అది చూసేసరికి వాళ్ళ తోలక ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక 4 వెండి గ్లాసులు, అలాగే బంగారు ఆభరణాలు ఒక 6 తులాల వరకు కూడా పడడం జరిగింది. దాని మీద మా దువ్వాడ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు, అలాగే ఏడీసీపీ గారు, ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక 5గా గుర్తించడం జరిగింది. ఒక గ్యాంగ్గా వచ్చినట్లు, తర్వాత వాళ్ళు
జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిని గుర్తించాం. ఆ సమాచారం మేరగానే ఈరోజు ఉదయం 8 గంటలకి కోరమపాలెం జంక్షన్ ద్వారా ఒక నియర్ బై గోల్డ్ షాప్ దగ్గరలో ఇద్దరిని వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన దారు వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది. అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్ముకుంటూ ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు. ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం అమ్ముదాని ఉద్దేశంతో బయటకు వచ్చారు. అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. అందులో ఒక ముద్దాయి దారు గ్యాంగ్ సంబంధించిన వాడు, అలాగే మిగిలిన నలుగురు కూడా ఇంకా ఇంతవరకు ఆచూకు దొరకలేదు. దానికోసం మన సిపి గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీంని దారు మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రాపర్టీ 3 కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి 7 తులాల వరకు పోవడం జరిగింది. అందులో 6 తులాల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము. అలాగే 3.5 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఒక 20,000 రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది. ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా, దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ జోబులో దొరికింది. ఈ ప్రజలకి ఒకటే చెప్పుతుంది ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా సరే విలువైన వస్తువులను కానీ బంగారం కానీ అలాగే డబ్బును కానీ మీ ఇళ్లలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పరచుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్లయితే నియర్ బై పోలీస్ స్టేషన్కి మాకు తెలియజేసినట్లయితే మా యొక్క గస్తీ పెంచడము. అదేవిధంగా సిపి గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందరికీ ఇచ్చారు. జీవీఎంసీ 68వ వార్డులో అధికారుల తీరుపై తెదేపా మహిళా నేత అనంతలక్ష్మి మండిపడ్డారు. వార్డులో జరుగుతున్న ప్రతి కార్యక్రమ సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గాజువాక జోనల్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇక్కడ అధికారులు ఇంకా వైసీపీ మత్తులోంచి బయటపడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి నేతలకు తెలియజేయకపోవడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. గత 5 ఏళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఎంత మేర ఖర్చు చేస్తారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే అధికారుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాతారావు వార్డు నాయకులు పాల్గొన్నారు. వెళ్తున్నప్పుడు అన్ని పార్టీలు మన కూటమి కింద ఉన్నందుకు అన్ని పార్టీలు సంబంధించుకుని వెళ్ళాలి. నేను అన్నది ఒకటే అనుకుంటున్నాను. ఎవరు తిరిగారో వాళ్ళని అడగాలి. మీరు ఎవరు వెళ్ళారు, ఏంటి, ఎందుకు వెళ్ళారు, వెళ్ళారు అందరూ రావాలి. నేను చెప్తున్నాను మీ ఎదురుగా వైసీపీ మొత్తం వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి కానీ అధికారులకు కానీ. ఈరోజు 68వ వార్డునే కాదు, ప్రతి చోట వార్డు టీడీపీ కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు, నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ మొన్న వచ్చినటువంటి ఏఎంహెచ్ఓ కానీ అధికారులందరూ వస్తున్నారు. వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటనలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇంకా మత్తు ఎందుకు వదలలేదు? అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు. చివరికి ఆర్టీ యాక్ట్ ఇచ్చి మేము 2 నెలలు అవుతుంది. ఏఈకి ఈకి ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చాము లెటర్స్, కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? వాళ్ళు వస్తే ఇవ్వద్దు, టీడీపీ నాయకులకి సమాచారం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే ఈవెన్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2014 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి, సమాచారం ఇవ్వండి అంటే అలాగే ఇవ్వకూడదండి. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ 18 కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరు ఒక్కసారి 68వ వార్డుకి వచ్చి చూస్తే ఆ 18 కోట్ల నిధులు ఎటు వెళ్ళిపోయాయి? ఆ 68వ వార్డు
అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకుని కూడా. అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డులకు వచ్చి మా పక్కన స్వతంత్రంగా చూసి వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెలగెక్కాం. అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప నిన్న కూడా జరిగింది. నిన్న మరి వైసీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి దీంట్లోనే బాగా పిలుచుకుని కార్యక్రమం చేశారు తప్ప జిల్లా అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు ఉన్నారు. అక్కడ మా వార్డు కమిటీ అంతా ఉన్నాం. మాకు ఎవ్వరికి ఏ రకమైన సమాచారం లేకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇలాగ ఎంతకాలం అయినా చేసుకుంటూ వెళ్తే మరి మా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్లి మా కార్యక్రమం మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని తేల్చుకునే పరిస్థితి చేయాలనే ఆలోచనలో ఈ రోజు అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం. మెమోరాండం ఇచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే భాగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా దేవరుపల మండలం ధరావత్ తండాకి వచ్చినప్పుడు ఆంగోత్ సత్తమ్మ అనే రైతు 5 బోర్లు వేసి పంట నష్టం పోయి బిడ్డ పెళ్లి పెట్టుకుని అప్పుల పాలు అయ్యామని తన గోడు కేసీఆర్ గారికి వెళ్ళబోసుకోగా నాడు కేసీఆర్ గారు తన వంతు సహాయం 5 లక్షలు ఇస్తానని మాట ఇవ్వగా నేడు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో ఆంగోత్ సత్తమ్మకి 5 లక్షల చెక్కును అందజేశారు. ఇచ్చిన ప్రకారం ఈ చెక్కును అందించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు. మరి పంటలు వేసుకోవటం జరిగింది. వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి. ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమె ఆవేదనతో నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం. కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి వెంబడే 5 లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కల్చులతోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎలా ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయ్యింది అని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటారు. ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు. తొర్రూరులో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేసుడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడు, బెదిరించుడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మా భూములు మాకు ఉంచాలే, మాకేమొద్దు, ఫ్యాక్టరీ గ్యాస్ లేదు, ఏ స్కీమ్ లేదు. మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు. ఇక్కడనో గతి లేక మేం చేస్తున్నాం. ఇక్కడ పెన్షన్లు పెంచలేదు, మహిళలకు ఇచ్చేది పెంచలేదు, కేసీఆర్ కిట్ లేదు. కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా, వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ట్రైనీ కలెక్టర్లు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం సందర్శించారు. 2 బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనుల తీరుతెన్నేలా పరిశీలించారు. ఓ బృందం జేదేరుపాడు గ్రామాన్ని సందర్శించగా మరో బృందం పోటీలంకలో పర్యటించారు. జిల్లా మండల స్థాయి అధికారులు ఈ బృందంతో ఉండి ఏ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు. తొలుత జోగేరుపేట పాడు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అనురాగ్ బాబెల్, ప్రియారాణి ఎస్ బేగం, ఫరత్ కే బృక్షి బృందానికి ఆ గ్రామ సర్పంచ్ యాదవులు సతీష్ చంద్ర, స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్,
ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికారి తాతారావు, మండల ఏవో ద్వారకాదేవి, జెడ్ఎన్పీఎఫ్ సిబ్బంది ముత్యాలు, దుర్గాప్రకాష్ ప్రసాద్, రత్నబాబు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. इस पानी में 12 घंटे में इसमें गायना 12 घंटे में इसमें ऐसा रहना 12 घंटे में डालना भाई इतना सुधी ml सुबह निकल के बाहर निकल के इसमें डालने के सुनो लाइम पाउडर एसिड होता है ना यूरिक एसिड तो कम होता है 12 घंटे बाद में तो इतने से डालने के बाद में 1 आवर में शेड में रखना, बाद में डालना. इसमें कीड़ा रहता ना वो मर जाता, बाद में डालने को యాప్ చూపించండి అండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.